హలో ఫ్రెండ్స్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడాడని చెప్పి ఎంతమంది తెలుసు? అండ్ ప్రెసెంట్ ఇండియాలో కోహినూర్ కంటే కాస్ట్లెస్ట్ డైమండ్ ఉందని చెప్పి ఎంతమంది తెలుసు? దీంతో పాటు కంబోడియాలో మన ఇండియాలో ఉన్నట్టు దేవాలయాలు అండ్ దేవుళ్ళు ఎందుకుంటారో మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. వెడ్డింగ్ క్రషెస్ ఈ ఫ్యాక్ట్ వచ్చేసి పులిహోర రాజాల కోసం, ఎక్స్పెషల్గా ఆ సాయి కోసం. సో స్కిప్ చేయకుండా చూడండి. చైనాలో ఒక కుర్రోడు పెళ్లికి రెడీ అయిపోయాడు. సో ఆ అబ్బాయి పేరుని ప్రజెంట్ మనం సాయి అని చెప్పి అనుకుందాం. ఎందుకంటే సాయి అనే పేరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఎక్కడైనా చూసుకుంటే బాగా ఫెమిలియర్ అయిపోయింది కాబట్టి. సో ఈ సాయి పెళ్లి రోజు ఫుల్ జోష్ తో పెళ్లి కూతురికి రింగ్ తొడగాలని చెప్పి రెడీ అయిపోయాడు. కానీ ఎగ్జాక్ట్ గా తను రింగ్ తొడిగే టైంకే వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన వాళ్ళు ఏదో మామూలుగా ప్రత్యక్షమైనా పర్లేదు, రెడ్ కలర్ బోర్డు ఒకటి పట్టుకొని దానిపైన వీఆర్ టీమ్ ఆఫ్ సాయిస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ టుడే వి విల్ డిస్ట్రాయ్ యూ అని చెప్పి దానిపైన రాసి పెట్టారు. సో యాక్చువల్గా అక్కడ సాయి పేరు కథ చెన్ అనమాట. అతని పేరు చెన్. మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి సాయి అని చెప్పాను. సో దీన్ని తప్పుగా మాత్రం తీసుకోకండి. అండ్ ఈ ఇన్సిడెంట్ వచ్చేసి వెస్ట్ చైనాలో జరిగింది. ఈ చెన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని చూసి పెళ్లి కూతురు ఇంకా ఆమె పేరెంట్స్ నిజంగానే వీళ్ళందరూ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్సా లేదంటే ఏదైనా ప్రాంక్ చేస్తున్నారని చెప్పి మనోడిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ మనోడు మాత్రం తలదించుకొని బాధపడుతూ ఎస్ నేను యూత్ లో ఉన్నప్పుడు రసికరాజ్ అని చాలా మంది అమ్మాయిల హృదయాన్ని గాయపరిచానని చెప్పి వాళ్ళ ముందు ఒప్పుకున్నాడు. అంతేకాదు వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ మీద తనకి ఎలాంటి కోపం లేదంట. అండ్ వాళ్ళని హట్ చేసినందుకు కూడా మనోడు చాలా బాధపడుతున్నాడంట. సో ఇలాంటి సాయాలు మీ ఫ్రెండ్ జోన్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఫ్లైట్స్ ఎక్కారా? ఇన్ కేస్ ఎక్కినట్లయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు లేదా ల్యాండ్ అయ్యేటప్పుడు డోర్స్ ని ఓపెన్ చేసి పెట్టమని చెప్తారు. మీరు ఎప్పుడైనా గమనించారు అది? ఇలా వాళ్ళు ఎందుకు చెప్తారో తెలుసా? ఇన్ కేస్ పొరపాటున ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ప్లేన్ లో నుంచి నార్మల్ గా బయటకు వెళ్లకుండా జంప్ చేయాల్సి వచ్చింది అనుకోండి. జంప్ చేయటం అంటే మరీ పైనుంచి జంప్ చేయటం కాదు. ల్యాండ్ అయ్యే టైంలో లేదా టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగి మనం ఫ్లైట్ లో నుంచి దూకాలనుకోండి, ఇవి క్లోజ్ చేసినప్పుడు వెంటనే దాన్ని ఓపెన్ చేసి మనం దూకలేము. దీనికి రీజన్ ఏంటంటే మన కళ్ళు బయట ఉండే సన్లైట్ ని త్వరగా అడ్జస్ట్ చేసుకోలేవు. సో మీకు సింపుల్ గా అర్థమయ్యే చెప్తా చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక చీకటి గదిలో ఉన్నాం. వెంటనే బయటకు వచ్చినప్పుడు సూర్యుడు మన కళ్ళల్లో పడి మనకు ఎదురుగా ఉండేవి సరిగ్గా కనిపించవు. అట్లీస్ట్ ఒక 5 to 10 seconds తర్వాతే మనకు ఎదురుగా ఉండేవి నీట్ గా కనిపిస్తాయి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ముందే కనుక విండోస్ తెరిచిపెట్టుకున్నాం అనుకోండి, సన్లైట్ కి మన కళ్ళు అడ్జస్ట్ అయి ఉంటాయి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా. కంబోడియా మీరు ఎప్పుడైనా కంబోడియాకి వెళ్ళారా? ఇన్ కేస్ వెళ్ళకపోతే ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి కంబోడియా అని చెప్పి టైప్ చేయండి. పనిలో పని ఇమేజెస్ పైన కూడా క్లిక్ చేయండి. వెంటనే మీకు ఇండియాలో ఉండే టెంపుల్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ అన్ని కనిపిస్తాయి. ఎందుకనుకుంటున్నారా? యాక్చువల్గా దీని వెనకాల సినిమా రేంజ్ లో ఒక పెద్ద స్టోరీనే ఉంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. కళింగాకి చెందిన కౌండిన్య ఒక ఇండియన్ బ్రాహ్మణ్ మర్చెంట్, అంటే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త అని అర్థం. ఇతను ఒకసారి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తన షిప్ ని కొంతమంది సముద్రపు దొంగలు అటాక్ చేశారు. అలా అటాక్ చేసిన టైంలో వాల్తేరు వేరేలో చిరంజీవి ఎంటర్ సీన్ ఉంటుంది చూడండి. ఆ రేంజ్ లో ఆ సముద్రపు దొంగలందరినీ కొట్టేశాడు. ఈ ఫైట్ గురించి ఆ నోట ఈ నోట పడి ఫైనల్ గా ఒక యువరాణి చెవిలో కూడా పడిందంట. దీంతో ఆ యువరాణి ఇంప్రెస్ అయిపోయి నేను చేసుకుంటే ఆ కౌండిన్యానే పెళ్లి చేసుకుంటానని చెప్పి బలంతో పెట్టిందంట. సో దీంతో చేసేదాని లేక ఆ దేశపు యువరాన్ని కౌండిన్యకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి ఫునాన్ కింగ్డమ్ ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ ఫునాన్ కింగ్డమే ఇప్పటి కంబోడియా. సో అలా ఒక ఇండియన్ వ్యాపారవేత్త కంబోడియాకి మొట్టమొదటి రాజు అవడంతో కంబోడియాలో ఇండియన్ టెంపుల్స్ ని, హిందూ కల్చర్ ని డెవలప్ చేశాడు. సో కంబోడియాలో ఎందుకని ఇలా హిందూ టెంపుల్స్ అండ్ హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఈ విషయం ఫస్ట్ టైం కనుక వింటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఇండియా వాళ్ళు కోహినూర్ డైమండ్ ని మళ్ళీ తిరిగి ఇండియాకి తీసుకురావాలని చెప్పి డిబేట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ మీరు ఎంతమంది తెలుసు కోహినూర్ డైమండ్ కంటే డబల్ సైజులో ఉన్న డైమండ్ మన ఇండియాలో ఉందని? అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ డైమండ్ ని ఒక వాలెట్ లో కాకుండా షూలో దాచిపెట్టారు. ఎస్, మీరు వింది కరెక్టే. కోహినూర్ డైమండ్ కంటే డబల్ సైజులో ఉన్న డైమండ్ మన ఇండియా దగ్గర ఉంది. అండ్ దాని పేరు వచ్చేసి జాకబ్ డైమండ్. యాక్చువల్గా ఈ జాకబ్ డైమండ్ ని డైమండ్ లా కాకుండా పేపర్ వెయిట్ లాగా యూజ్ చేసేవాళ్ళు. మ్యాటర్ లోకి వెళ్తే నిజాం ఆఫ్ హైదరాబాద్ మహమ్మద్ అలీ ఖాన్ జాకబ్ అనే ఆర్ట్ డీలర్ దగ్గర ఒక డైమండ్ ని ఆర్డర్ చేశాడు. సో దానికోసం చెప్పి అడ్వాన్స్ గా ఒక 25 lakhs కూడా ఇచ్చాడు. మిగతా డబ్బు వచ్చేదాకా వెయిట్ చేయడం ఎందుకులే, మనమే ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తే డైమండ్ త్వరగా తయారు చేస్తారని చెప్పి జాకబ్ ఆ డైమండ్ తయారు చేయడానికి కావాల్సిన ఫుల్ అమౌంట్ ని కంపెనీ వాళ్ళకి కట్టేశాడు. తీరా డైమండ్ రెడీ అయిన తర్వాత నిజాం దగ్గరకు వచ్చి ఆ డైమండ్ ని తనకిచ్చి డబ్బులు అడిగితే నిజాం మాత్రం ఇప్పుడు నేను కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ డైమండ్ నాకు వద్దని చెప్పి జాకబ్ తో చెప్పాడు. దీంతో జాకబ్ కి ఇంకా నిజాం కి మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది.
అండ్ ఇలా డైమండ్ డీల్ ఆఫ్ అయిపోయిందన్న విషయం మార్కెట్లో బయటపడేసరికి జాకబ్కి ఉన్న పేరంతా పోయింది. సో ఇంక చేసేదే లేక ఆ డైమండ్ ని నిజానికి ఇచ్చేశాడు. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఆ డైమండ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది అని చెప్పి ఆ డైమండ్ ని ఒక షూలో దాచిపెట్టాడు. నిజాం చనిపోయిన తర్వాత తన కొడుకైన ఉస్మాన్ అలీ ఖాన్ కంట్లో ఈ డైమండ్ పడింది. షూలో ఉండేసరికి ఏదో చీప్ క్వాలిటీ పేపర్ వెయిట్ అనుకుని అప్పటి నుంచి దాన్ని పేపర్ వెయిట్ లాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎంతకి దాని కాస్ట్ ఏదో చెప్పలేదు కదా, అక్షరాల 1200 కోట్ల రూపాయలు. ఎస్, ప్రజెంట్ దాని కాస్ట్ వచ్చేసి 1200 కోట్ల రూపాయలు. ఎంత కాస్ట్లీ డైమండ్ ని షూలో పెట్టడం, తర్వాత పేపర్ వెయిట్ లాగా యూజ్ చేయడం, ఏం చేస్తాం చెప్పండి, కర్మ అంటారు దాన్నే. సో మొత్తానికి ప్రెసెంట్ అయితే ఈ జాకబ్ డైమండ్ ని ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాలెట్ లో దాచిపెట్టించారు. మేబీ ఫ్యూచర్ లో ఏదైనా మ్యూజియం లో పెడతారో లేదో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బుర్జ్ అల్ అరబ్. దుబాయ్లో ఉన్న ఈ హోటల్ ప్రపంచంలోనే ది బెస్ట్ మాన్యుమెంట్స్ లో ఒకటి. అంతేకాదు ఒకసారి మీరు గూగుల్ ఓపెన్ చేసి బుర్జ్ అల్ అరబ్ అని చెప్పి టైప్ చేసి ఆ తర్వాత ఇమేజెస్ లోకి వెళ్ళండి. మీరు గమనిస్తే బుర్జ్ అల్ అరబ్ కి సంబంధించి ఫొటోస్ జస్ట్ 2-3 యాంగిల్స్ లోనే ఉంటాయి. బట్ బ్యాక్ సైడ్ యాంగిల్స్ లో నుంచి మాత్రం ఫొటోస్ మీకు కనిపించవు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఈ బుర్జ్ అల్ అరబ్ ని ఈ సైడ్ నుంచి చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద క్రిస్టియన్ క్రాస్ మీకు కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ హోటల్ ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ టామ్ రైట్ అనే అతను డిజైన్ చేశాడు. బై మిస్టేక్ గా చేశాడో లేదా ఇంటెన్షనల్ గా చేశాడో తెలియదు, కానీ ఈ హోటల్ డిజైన్ లో మాత్రం ఒక పెద్ద క్రిస్టియన్ క్రాస్ వచ్చేలాగా తను డిజైన్ చేశాడు. 2001లో దుబాయ్లోని 4th సిరీస్ నెంబర్ ప్లేట్స్ ని బుర్జ్ అల్ అరబ్ సింబల్ వచ్చేలాగా డిజైన్ చేశారు. కానీ క్రిస్టియన్ క్రాస్ థియరీస్ బయటికి రావడంతో ఆ సిరీస్ మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. బట్ టామ్ ఆ క్రాస్ ని కావాలని చేశాడో లేదా అనుకోకుండా చేశాడో ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. మీకు తెలుసో తెలీదో మన సిటీస్ ని మనం తప్పుగా పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ కాదు విశాఖపట్నం, త్రివేంద్రం కాదు తిరువనంతపురం, బెంగళూరు కాదు బెంగళూరు, కలకత్తా కాదు కోల్కతా. మ్యాటర్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్న టైంలో మన సిటీస్ పేర్లు పలకాలంటే వాళ్ళకు నోరు తిరిగేది కాదు. సో దీనికోసం చెప్పి వాళ్ళు పేర్లు మార్చేసి వాళ్ళకి ఈజీగా అంటే కన్వీనియంట్ గా ఉండేటట్టు ఆ పేర్లను మార్చేశారు. ఇక్కడ దరిద్రం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయినా కానీ అవే పేర్లను మనం యూజ్ చేస్తున్నాం. సో ఎప్పటి నుంచైనా మీరు మన సిటీస్ పేరుని సరిగ్గా పలకడానికి ట్రై చేయండి. సచిన్ టెండూల్కర్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఇది. మనకు సచిన్ అనగానే గుర్తొచ్చేది రికార్డులు, గెలుపులు అండ్ అన్నిటికంటే మెయిన్ ప్రైడ్ ఆఫ్ ఇండియా. కానీ సచిన్ ఇండియా కంటే ముందు పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడాడని చెప్పి ఎంతమంది తెలుసు? ఎస్, మ్యాటర్లోకి వెళ్తే సచిన్ పాకిస్తాన్కి ఆపోజిట్ గా 1989లో కరాచీలో తన ఇంటర్నేషనల్ డెబ్యూని స్టార్ట్ చేశాడు. కానీ దానికంటే ముందే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తరపున అంటే అది కూడా ఇండియాకి ఆపోజిట్ గా ఆడాడు. జనవరి 20, 1987లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంది. సో అందుకోసం చెప్పి ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ని అరేంజ్ చేశారు. ఇండియా ఇంకా పాకిస్తాన్ ఈ మ్యాచ్ ని ముంబై స్టేడియంలో ఆడాయి. అయితే మ్యాచ్ లంచ్ టైంలో పాకిస్తాన్ క్రికెటర్స్ జావేద్ మియాందాద్ అండ్ అబ్దుల్ ఖాదిర్ ఫీల్డ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆపోజిట్ కెప్టెన్ అయిన హేమంత్ కి తన టీంలో ప్లేయర్స్ తగ్గారు అని చెప్పాడు. అండ్ అదే టైంలో సచిన్ టెండూల్కర్ ఇండియా తరపున బ్యాకప్ ప్లేయర్ గా ఉండేవాడు. సో దీంతో హేమంత్ వెంటనే సచిన్ ని పాకిస్తాన్ తరపున ఫీల్డింగ్ చేయమని చెప్పి పంపించాడు. అండ్ సచిన్ టెండూల్కర్ దాదాపుగా 25 నిమిషాల పాటు పాకిస్తాన్ తరపున ఫీల్డింగ్ చేశాడు. అండ్ అంతేకాదు ఈ గ్యాప్ లో కపిల్ దేవ్ కొట్టిన షాట్ ని ఆల్మోస్ట్ క్యాచ్ కూడా చేయబోయాడు. సో ఇలా మన మాస్టర్ బ్లాస్టర్ జర్నీ స్టార్ట్ అయింది. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా మందికి పెద్దగా నచ్చదు, మెయిన్గా పిల్లలకైతే అసలు నచ్చదు. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో ఫ్రాన్స్కి చెందిన ఒక పిల్లోడు కూడా సేమ్ ఇలాంటి ఒక రీజన్ చెప్పి డెంటిస్ట్ అపాయింట్మెంట్ నుంచి తప్పించుకున్నాడు. అండ్ ఆ రీజన్ అంటే తెలుసా? కిడ్నాప్ చేశారని. మ్యాటర్లోకి వెళ్తే ఫ్రాన్స్ లో ఉండే 12 సంవత్సరాల పిల్లోడు ఒక స్ట్రీట్ లో దాక్కుని ఉంటాం పోలీసులు గమనించారు. ఏం జరిగిందని చెప్పి పోలీసులు అడిగితే తన్నెవరో కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారని చెప్పి పోలీసులతో చెప్పాడు. అంతేకాదు అతను ఎలా ఉంటాడు, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఇలా అన్ని డీటెయిల్స్ ని పోలీసులకు చెప్పాడు. అంతేకాదు కిడ్నాపర్ వచ్చిన కార్ గురించి కూడా చెప్పాడు. కిడ్నాపర్ కార్ ఒక దగ్గర ఆపినప్పుడు తన నుంచి నేను తప్పించుకొని వచ్చానని చెప్పి పోలీసులకు చెప్పాడు. అండ్ ఆ పిల్లోడు చెప్పిన డీటెయిల్స్ తో పోలీసులు 1 నెల పాటు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. బట్ ఆ పిల్లోడు చెప్పిన స్టోరీకి అండ్ సీసీటీవీలో ఉన్న ఫుటేజ్ కి ఏ మాత్రం సింక్ అవట్లేదు. దీంతో మళ్ళీ పోలీసులు పిల్లోడి దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందని చెప్పి గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేక కిడ్నాప్ స్టోరీ చెప్పానని చెప్పి పోలీసులకు చెప్పాడు. ఈ కాలం పిల్లలు ఎంతకైనా తెగిస్తారు, కాస్త జాగ్రత్త. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు కన్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.